కరగలేదు కిరోసిన్. అవును అక్క, ఉప్పు నీళ్ళల్లో కరుగుతుందిలే కానీ కిరోసిన్లో ఎందుకు కరగడం లేదు? అదే నాకు అర్థం కావడం లేదు. ఏంటో విచిత్రంగా ఉంది. ఏం చేస్తున్నారా పిల్లలు? మామయ్య, ఇందులో ఉప్పేసి కలిపాం, కిరోసిన్లో కూడా ఉప్పేసి కలిపాం. కానీ నీళ్ళల్లో ఉప్పు కరుగుతుంది కానీ కిరోసిన్లో మాత్రం ఉప్పు కరగటం లేదు ఎందుకు? ఉప్పు నీరు రెండు కూడా అయానిక పదార్థాలు అన్నమాట. అందుచేత ఉప్పు నీళ్లలో కరిగింది. కిరోసిన్ సంయోజనీయ పదార్థం. ఉప్పు నీరు రెండు వేరువేరు పదార్థాలు కాబట్టి ఉప్పు కిరోసిన్లో కరగలేదన్నమాట. మామయ్య, అయానిక పదార్థాల గురించి, సంయోజనీయ పదార్థాల గురించి కొంచెం వివరంగా చెప్పవా? చెప్తాను కానీ ముందరి 2 గాజు గ్లాసులు లోపల పెట్టిరండి. రామ్మారా, ఇంతకీ మీకు ఉప్పు రసాయనం ఏంటో తెలుసా? తెలుసు మామయ్య, సోడియం క్లోరైడ్. వెరీ గుడ్. సోడియం క్లోరైడ్ ఒక అయానిక పదార్థం. ఎలాగో చెప్పగలరా? చెప్తాను మామయ్య. సోడియం అయాను క్లోరిన్ అయాను కలిసి సోడియం క్లోరైడ్ ఏర్పడుతుంది. కరెక్ట్. ఎలక్ట్రాన్ల పంపిణీ ఆధారంగా పదార్థాలను అయానిక సంయోజనీయ పదార్థాలుగా వర్గీకరించవచ్చు. ఉప్పు సోడియం క్లోరైడ్ అంటే NaCl. సోడియం నుండి ఒక ఎలక్ట్రాన్ తొలగించినప్పుడు Na+ అయాన్గా మారుతుంది. ఈ ఎలక్ట్రాన్ని క్లోరిన్ స్వీకరించి క్లోరైడ్ అయాన్గా మారుతుంది. అంటే Na- ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు Na+ అయాన్. అలాగే Cl+ ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు Cl- అయాన్. సోడియం పరమాణువు ఒక ఎలక్ట్రాన్ను కోల్పోయి సోడియం ధనాత్మక అయానుగాను, క్లోరిన్ పరమాణువు ఒక ఎలక్ట్రాన్ను పొంది రుణాత్మక అయానుగాను ఏర్పడతాయి. ఒక పరమాణువు నుండి మరొక పరమాణువునకు ఎలక్ట్రాన్ వెళ్ళడాన్ని ఎలక్ట్రాన్ బదిలీ అంటాము. ఈ ఎలక్ట్రాన్ బదిలీ వల్ల ఏర్పడిన బంధాన్ని అయానిక బంధము అంటారు. దీని గురించి తెలుసుకోవడానికి మనం ఒకసారి NaCl బంధాన్ని చూద్దాం. ఇక్కడ సోడియం నుండి ఒక ఎలక్ట్రాను క్లోరిన్కి బదిలీ అయ్యింది. ఆ విధంగా అయానిక బంధం ఏర్పడింది. అర్థమైందా? అర్థమైంది మామయ్య. ఈ రసాయన బంధం ఎందుకు ఏర్పడుతుంది? ఎందుకంటే పదార్థాల స్థిరత్వం కోసం. అంతే. మూలకాల పరమాణువులు స్థిరత్వం కోసం ఏర్పరచుకునే బంధాలనే రసాయన బంధాలు అంటారు. తెలిసిందా? తెలుసు మామయ్య. రాణి, అలాగైతే కొన్ని అయానిక పదార్థాల పేర్లు చెప్పగలవా? చెప్పగలను మామయ్య. అవి పొటాషియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, మెగ్నీషియం ఆక్సైడ్. అయితే మామయ్య, నాకో డౌట్. ఇలా అన్ని పదార్థాలలోనూ అయానిక బంధమే ఉండి స్థిరత్వాన్ని పొందుతాయా? కాదమ్మా, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. జీవులన్నీ కూడా ముఖ్యమైన 6 అలోహ పదార్థాల చేత నిర్మితమై ఉంటాయి. అవునా మామయ్య? ఆ మూలకాల పేర్లేంటి? అవి కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, ఆక్సిజన్. ప్రాణులన్నీ కూడా ఈ 6 పదార్థాలతోనే నిర్మితమై ఉంటాయి. ఇంకొక విషయం, ఈ మూలకాలతో ఎన్నో పదార్థాలు ఏర్పడతాయి. వాటి సంఖ్యను కూడా మనం లెక్కించలేము. మరి ఈ పదార్థాలలోని బంధం ఏమై ఉంటుందబ్బా? అది సంయోజనీయ బంధం. కొంచెం వివరంగా చెప్పు మామయ్య. 2 అలోహ మూలక పరమాణువులు ఎలక్ట్రాన్ జంటను సమిష్టిగా పంచుకుని దానికి దగ్గరగా ఉన్న జడవాయువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుతాయి. దీనినే మనం సంయోజనీయ బంధం అంటాం. దీనికి ఏదైనా ఒక ఉదాహరణ చెప్పవా మామయ్య? సరే, అలాగే హైడ్రోజన్ అణువులో ఎన్ని పరమాణువులు ఉంటాయి? 2. ఒక్కొక్క హైడ్రోజన్ పరమాణువులో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? ఒక్కొక్కటి. సరే, అవి ఎక్కడుంటాయో చెప్పండి అమ్మా.
వ్యాలెన్సీ ఆర్బిటాల్లో. గుడ్. ఈ రెండు పరమాణువులు దగ్గరకు వచ్చినప్పుడు వాటి మధ్య అతిపాతం జరిగి సమయోజనీ బంధం ఏర్పడుతుంది. ఈ బంధంలో జంట ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ బంధాన్నే సమయోజనీ బంధం అంటాం. దీనిని ఎలక్ట్రాన్ చుక్క ఫార్ములాలో చూపించవచ్చు. ఆర్బిటాల్ వాటి అతిపాతం గురించి కొంచెం వివరంగా చెప్పవా? సరే, మీకు తెలిసిన ఆర్బిటాల్స్ వాటి ఆకృతులు చెప్పగలరా? ఎస్ ఆర్బిటాల్ గోళాకృతిలోను, పి ఆర్బిటాల్ డంబెల్ ఆకృతిలోను, డి ఆర్బిటాల్ డబుల్ డంబెల్ ఆకృతిలోను ఉంటాయి. వెరీ గుడ్, బాగా గుర్తున్నాయే. ఈ సమయోజనీ బంధాల బలాలు అతిపాతం చెందే ఆర్బిటాల స్వభావం మీద ఆధారపడి ఉంటాయి. అవునా మామయ్య? అయితే అతిపాతంలోని రకాలు చెప్పావా? సరే రాణి, అతిపాతాలు అంటే ఓవర్లాప్స్ 3 రకాలు. అవి 1 ఎస్ఎస్ అతిపాతము, 2 ఎస్పి అతిపాతము, 3 పిపి అతిపాతము. ఒక్కొక్క దాని గురించి వివరంగా చెప్పవా మామయ్య? ఇంతకు ముందు చెప్పినట్లుగా హైడ్రోజన్ అణువులో ఎస్ఎస్ అతిపాతము ఈ విధంగా ఉంటుంది. ఈ 2 ఎస్ ఆర్బిటాలు గోళాకారంగా ఉంటాయి. ఇవి అతిపాతం చెందినప్పుడు అతిపాతం జరిగే ప్రదేశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాటి మధ్య బంధం బలంగా ఉంటుంది. ఒక్క ఎలక్ట్రాన్ జంట గురించి సూచిస్తుంది. పి అతిపాతం గురించి చెప్పవా మామయ్య? సరే, దీనికి ఫ్లోరిన్ వంటి ద్విపరమాణువులు మంచి ఉదాహరణలు. ఫ్లోరిన్ పరమాణువు పరమాణు సంఖ్య, దీని ఎలక్ట్రాన్ విన్యాసం చెప్పగలరా? తెలుసు మామయ్య. ఫ్లోరిన్ పరమాణు సంఖ్య 9, ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p5. రాణి, ఒంటరి ఎలక్ట్రాను ఏ ఆర్బిటాల్లో ఉందో చెప్పగలవా? 2pz ఆర్బిటాల్లో. గుడ్, బాగా చెప్పావు. మరి 2 ఫ్లోరిన్ పరమాణువులు దగ్గరకు వస్తే ఏం జరుగుతుందో ఊహించగలవా? ఒంటరి ఫ్లోరిన్ పరమాణువులోని 2pz ఆర్బిటాలు అతిపాతం చెందడం వల్ల బంధం ఏర్పడి ఫ్లోరిన్ అణువు ఏర్పడుతుంది. అర్థమైంది మామయ్య. వెరీ గుడ్, మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటాను. ఏవి ఓ 2 ఉదాహరణలు చెప్పండి. బ్రోమిన్, క్లోరిన్, ఆక్సిజన్ మొదలైనవి. ఇప్పుడు మనం ఎస్పి అతిపాతం గురించి తెలుసుకుందాం. హెచ్సిఎల్ అణువుని చూస్తే, అంటే హైడ్రోజన్ క్లోరైడ్ అణువుని చూస్తే అందులో 2 వేర్వేరు పరమాణువులు ఉన్నాయి. అవి ఏంటో చెప్పగలరా? హైడ్రోజన్, క్లోరిన్. గుడ్. మరి వాటి ఎలక్ట్రాన్ విన్యాసం చెప్పండి. హైడ్రోజన్ పరమాణు సంఖ్య 1, ఎలక్ట్రాన్ విన్యాసం 1s1. క్లోరిన్ పరమాణు సంఖ్య 17, ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p6 3s2 3p5. కరెక్ట్. అయితే ఈ 2 పరమాణువుల్లోని ఒంటరి ఎలక్ట్రాన్లు ఏ ఆర్బిటాల్లో ఉన్నాయో చెప్పగలరా? ఓ, చెప్పగలను. హైడ్రోజన్లో 1s ఆర్బిటాల్లోను, క్లోరిన్లో 3pz ఆర్బిటాల్లోను. గుడ్. వీటి మధ్య అతిపాతం చూద్దామా? సరే. ఇప్పుడు 1s ఆర్బిటాలు 3pz ఆర్బిటాల్తో అతిపాతం చెందడాన్ని, బంధం ఏర్పడడాన్ని పటంలో చూడండి. ఎస్పి అతిపాతానికి మరికొన్ని పేర్లు చెప్పండి. హైడ్రోజన్ బ్రోమైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, హైడ్రోజన్ ఐడైడ్. అయితే మీకు అయానిక్ బంధం, సంయోజనీ బంధం, ఆర్బిటాల్ ఆకృతులు, వాటి అతిపాతాల గురించి చాలా బాగా అర్థమైంది అనుకుంటానే. బాగా అర్థమైంది. అవునా? సరే, అయితే ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్తారా? వాణి, ఎలక్ట్రాన్ బదిలీ వల్ల ఏర్పడే బంధం ఏది? అయానిక బంధం. గుడ్. రాణి, ఇంతకీ క్లోరిన్లో ఏ బంధం ఏర్పడిందో చెప్పగలవా? ఓ, అదా సమయోజనీయ బంధం, అంతే కదా మామయ్య? కరెక్ట్. సరే, మరి ఈ అతిపాతాలు ఎన్ని రకాలో నువ్వు చెప్పు. అవి 3 రకాలు. ఎస్ఎస్ అతిపాతం, ఎస్పి అతిపాతం, పిపి అతిపాతం.
వాణి డంబెల్ ఆకృతిలోని ఆర్బిటాల్ ఏది? పి ఆర్బిటాల్ కదా మామయ్య. వెరీ గుడ్. రాణి చివరిగా నువ్వు చెప్పు, డి ఆర్బిటాల్లోని ఆర్బిటాల్ సంఖ్య ఎంత? 5 మామయ్య. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. నీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటాను. నీకు నన్ను సందేహాలన్నీ తీరాయా? అవును మామయ్య. థ్యాంక్ యూ.